హలో ఫ్రెండ్స్, నేను మీ టీకేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది, కానీ ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. సీజన్ 12కు మన తెలుగు టైటన్స్ ఏ రైడర్స్ని కొనాలి, మరి ఏ డిఫెండర్ని బై చేయాలనేది దీనిలో ఒక క్లారిటీ అయితే ఇస్తా. ఫస్ట్ సీజన్కి వస్తే డిఫెండర్లో హితేష్ను టార్గెట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇతను మనకి రైట్ కార్నర్లో బాగా సపోర్ట్ చేయగలుగుతాడు. అదికాక యంగ్ ప్లేయర్. అదేవిధంగా సునీల్ కుమార్ని తీసుకున్నా బెటర్గానే ఉంటుంది. ఎందుకంటే ఇతను కెప్టెన్లో మంచి పేరు కాంచిన వ్యక్తి. మనకు లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ పర్లేదు, కానీ కెప్టెన్సీ కొద్దిగా లో అయిందని అనుకోవాలి. అదేవిధంగా రైట్ కార్నర్ అయిన రాహుల్ సేత్పాల్ని కూడా టార్గెట్ చేయాలి. నాకు తెలిసినంతవరకు అయితే రాహుల్ సేత్పాల్ని యాక్షన్లోకి హర్యానా స్టీలర్స్ అయితే వదలదు. హిటేష్ని మాత్రం మన తెలుగు టైటన్స్ ఖచ్చితంగా బై చేయాలి, టార్గెట్ కూడా చేయాలి అని నేను మాత్రం అనుకుంటున్నా. ఇంకా రాహుల్ సేత్పాల్ని అయితే మన తెలుగు టైటన్స్ వచ్చిందంటే ఖచ్చితంగా బై చేయాలి. ఎందుకంటే రాహుల్ సేత్పాల్ రైట్ కార్నర్లో చాలా అంటే లెస్ మిస్టేక్స్ చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ సేత్పాల్ని మాత్రం మన తెలుగు టైటన్స్ యాక్షన్లోకి వస్తే మాత్రం వదలకూడదు. ఈ ప్లేయర్ని ఎంత పెట్టినా తక్కువే, బట్ షాదుల్ని మాత్రం మన తెలుగు టైటన్స్ కొనకూడదు. ఎందుకంటే మనకి రైట్ కార్నర్, లెఫ్ట్ కార్నర్ ఆల్రెడీ బ్రిలియంట్గానే ఆడుతున్నాడు. అదేవిధంగా గౌరవ్ కతిని అయినా కానీ మన తెలుగు టైటన్స్ బై చేయాలి. అదేవిధంగా బెంగళ వారియర్స్ అయినా నితీష్ కుమార్ని వీళ్ళని కొంటే బెటర్గా ఉండదు. అంటే సునీల్ కుమార్ కానీ వీళ్ళెవరు కాకపోయినా మనకు కనీసం ఇతన్నైనా కొంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అదేవిధంగా కాబట్టి నితీష్నైనా సరే ఎవరినైనా సరే మన తెలుగు టైటన్స్ లెఫ్ట్ కార్నర్లో బెటర్గా ఉన్నాడు. రైట్ కార్నర్ నుంచి మనకు సపోర్ట్ కావాలి. కాబట్టి రైట్ కార్నర్ సపోర్ట్ ప్లేయర్ని ఖచ్చితంగా వీళ్ళు బై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నితీష్ కుమార్ ఖచ్చితంగా యాక్షన్లోకి అయితే రావడం మాత్రం జరుగుతుంది. అదేవిధంగా తమిళ తలవాసి అయిన యంగ్ ప్లేయర్ అమీర్ని కూడా మన తెలుగు టైటన్స్ టార్గెట్ చేయాలి. ఇతను కూడా లీగ్ దేశంలో బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. కాబట్టి యంగ్ ప్లేయర్స్ని మన వాళ్ళు టార్గెట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఇంజరీ రావడం కూడా చాలా లెస్లో ఉంటారు. కాబట్టి వీళ్ళని మన తెలుగు టైటన్స్ టార్గెట్ చేస్తే రాబోయే సీజన్లో కానీ ఆడబోయే మ్యాచ్లో కానీ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తారు. అదేవిధంగా గుర్దీప్ను కూడా మన తెలుగు టైటన్స్ టార్గెట్ చేయాలి. పాట్నాలో ఎవరి నుంచైనా బెటర్గా వచ్చిందంటే దాంట్లో ముఖ్య పాత్ర ఉంది గుర్దీప్ది కూడా. లెఫ్ట్ కార్నర్ నుంచి మంచిగా టార్గెట్ చేశాడు. రైట్ కార్నర్ నుంచి లెఫ్ట్ కార్నర్కి బాగా సపోర్ట్ చేశాడు మన గుర్దీప్. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు టార్గెట్ చేయాలి. ఇంకా రైడర్ విషయంలోకి వస్తే దేవంగ్ దల్ పాట్నా పైరేట్స్ కానీ వదిలితే ఖచ్చితంగా మీరు టార్గెట్ చేయాలి. అతను మంచి ప్లేయర్, బట్ యాక్షన్లోకి వస్తాడు రావడం మనం చూడాలి. అదేవిధంగా సపోర్ట్ రైడర్ అయిన అమీర్, ఇతను కూడా మన తెలుగు టైటన్స్ ఖచ్చితంగా అంటే టార్గెట్ చేయాలి. ఎందుకంటే ఇతను కూడా సపోర్టింగ్ కన్నా దేవంగ్ దల్ కన్నా ఇతనే మంచిగా పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళ టీంని లీడ్ చేశాడు. అతను పర్ఫార్మెన్స్ చేయనప్పుడు ఇతను. అదేవిధంగా పునర్పాల్టన్స్ అజిత్ కూడా మన తెలుగు టైటన్స్ టార్గెట్ చేయాలి. ఇతను కూడా సపోర్ట్ రైడర్గా బాగుంటాడు. ఎందుకంటే మన తెలుగు టైటన్స్ పవన్ షావత్ని వదిలేస్తుంది కాబట్టి సపోర్ట్ రైడర్ని అయినా తీసుకోవాలి. అదేవిధంగా గుర్దీప్ని కూడా మన తెలుగు టైటన్స్ తీసుకోవాలి. గగన్ గౌడ్ అని వీళ్ళని మాత్రం యంగ్ ప్లేయర్స్ కాబట్టి వీళ్ళని మన తెలుగు టైటన్స్ ఖచ్చితంగా అంటే టార్గెట్ చేయాలి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇదే విధంగా తెలియచేయండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ టు వాచ్.